ఓకేమా. సో అదే ఇందాక చెప్పాను కదా, సేమ్ అదే ప్రాబ్లం అవుతూ ఉంటుంది, మధ్య మధ్యలో టక్కని కట్ అయిపోతూ ఉంటుంది నాది ఫోను. డోంట్ వరీ, నువ్వు వీడియోస్ అన్నీ ఒక్కొక్క దాని తర్వాత ఒకటి నేను పంపిస్తాను, దాని ప్రకారం నువ్వు చూసుకో. ఓకే. సో ఇక్కడ నేను చెప్పినట్టుగా అసెట్స్ అండ్ లైబిలిటీస్ మే బీ ఓవర్ ఆర్ అండర్ ఛార్జ్. ఇప్పుడు అసెట్ ఫిక్స్డ్, కరెంట్ అసెట్ ఉంది. కరెంట్ అసెట్ అంటే ఏంటి? సపోజ్ క్యాష్ నేను ఏం చేశాను, 1 lakh ఉండాల్సిన క్యాష్ని నేను తక్కువ చేసి అండర్ ఛార్జ్ చేశాను, 80,000 వేశాను. అంటే నా అసెట్ వాల్యూ తగ్గిపోయింది కదా, అంటే అసెట్స్ కూడా తక్కువగా ఉన్నాయి అని చూపించుకోవడానికి. అలాగే లైబిలిటీస్ ఏం చేస్తాను, లైబిలిటీస్లో ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. లైబిలిటీస్ అంటే ఓవర్ డ్రాఫ్టే కదా. సో ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. ఈ ఓవర్ డ్రాఫ్ట్ నేనేం చేస్తాను, ఎక్కువగా చూపించేస్తాను. అంటే నాకు అప్పు ఓవర్గా ఉంది అంటే ఓకే, వీళ్ళకి ఇన్కమ్ ఎక్కువ లేదు, ప్రాఫిట్స్ ఎక్కువ లేవు అనే ఉద్దేశంతో అసెట్స్ని తక్కువగా చేస్తాను, లైబిలిటీస్ని ఎక్కువగా చేస్తాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ అకౌంట్స్. అకౌంట్స్ని ప్రాపర్గా రికార్డ్ చేయకపోతే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ అకౌంట్స్. ఫస్ట్ది మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ క్యాష్, నెక్స్ట్ది మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ గూడ్స్, థర్డ్ది మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ అకౌంట్స్. ఓకేమా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రాడ్ గురించి. మరి మనము నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి, మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఇవన్నీ సెకండరీ కేటగిరీలోకి చెప్తున్నాం కదా ఆబ్జెక్టివ్లో. ఫస్ట్ది ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్స్ మనకు తెలిసిపోయింది, అది దాంతో పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి సెకండరీ దాంట్లోనే డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఎర్రర్స్, ఆ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్లో మనం ఇవన్నీ డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ది ఎర్రర్స్. ఓకే. సో ఈ ఎర్రర్స్, ఇప్పుడు మనకి ఎర్రర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయమ్మా. అందులో ఎర్రర్స్లో ఫస్ట్ది ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్. ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఒకటి, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ ఒకటి, కనిపించట్లేదేమో, ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటాం, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ అంటాం, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ అంటాం, ఎర్రర్స్ ఆఫ్ డూప్లికేషన్ అండ్ కాంపెన్సేటింగ్ ఎర్రర్స్. అంటే మొత్తం 1 2 3 4 5. సో 5 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే. సో ఫస్ట్ది అసలు ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే, నేను ఇందాక మనం ఈ సెకండరీ ఆబ్జెక్టివ్లో డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఎర్రర్స్, డిటెక్ట్ చేసి ఈ ఎర్రర్ని ప్రివెంట్ చేయాలి. దీంట్లో మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. సో ఈ 5ని మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ది ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్. సో చాలామంది ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాస్తారమ్మా, PRINCIPAL అని రాస్తారు. ప్రిన్సిపాల్ వేరు, ప్రిన్సిపల్ వేరు. ప్రిన్సిపల్ అంటే రూల్, ప్రిన్సిపాల్ అంటే ఒక ఆర్గనైజేషన్కి హెడ్, ఒక ఇన్స్టిట్యూషన్కి హెడ్. ఓకే, దట్ ఈస్ ప్రిన్సిపల్. దిస్ ఈస్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే రూల్స్, రూల్ అని. ఓకే. సో ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. ఫస్ట్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, when principles of bookkeeping and accounting are not followed in the treatment and recording of items of a transaction, it is known as error of principle. సో నేను మీకు ఇందాకే చెప్పాను, ప్రిన్సిపల్ అంటే ఏంటి, రూల్. సో అకౌంట్స్లో వీ షుడ్ మెయింటైన్ బుక్ కీపింగ్. మీకు బుక్ కీపింగ్ అంటే తెలుసు, స్టార్టింగ్ ఫస్ట్ సెమ్లోనే నేర్చుకుని ఉంటారు. బుక్ కీపింగ్, అకౌంట్స్ మెయింటైన్ చేయడము అంటే డెబిట్ క్రెడిట్ ప్రిన్సిపల్స్ రాయడము, రూల్స్ అంటే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఈ రూల్స్ ప్రకారం మనం అకౌంట్స్ని రికార్డ్ చేస్తాం. నువ్వు ఈ రూల్స్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసావనుకో, అసలు నీకు ఆ బుక్ కీపింగ్, ఆ అకౌంట్స్ అసలు నువ్వు ఫాలో అవ్వలేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రికార్డ్ చేసావనుకో, దట్ ఈజ్ అన్ బిగ్ ఎర్రర్. అంటే యూ షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్. ఆ ప్రిన్సిపల్ ఫాలో అవ్వకుండా నువ్వు ఎలా పడితే ఒక ఎక్స్పెండిచర్ని తీసుకెళ్ళి క్రెడిట్ చేసి, ఒక ఇన్కమ్ని తీసుకొచ్చి ఎక్స్పెండిచర్ కింద వేసి, ఒక అసెట్నేమో లైబిలిటీ వైపు వేసి,
లేదా ఒక క్లోజింగ్ స్టాక్ తీసుకొచ్చి ఓపెనింగ్ స్టాక్ కింద రికార్డ్ చేస్తే నీకు ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ బుక్ కీపింగ్, ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ అకౌంటింగ్ అంటే యూ షుడ్ ఫాలో సమ్ రూల్స్, దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంట్స్. సో అదొక డిఫరెంట్ అదొక మెయిన్ ఎర్రర్. ఓకే, దట్ ఈస్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటే when a transaction is omitted fully or partially from books of accounts, such type of error are known as error of omission. Usually it rises due to mistake of clerk. If the transaction is fully omitted from the books of accounts, it will not affect your trial balance. So మీకు ఈ ఒమిషన్ చెప్పాలి అంటే అసలు మీకు ట్రయల్ బ్యాలెన్స్ అవన్నీ తెలుసు కదా. సో ట్రయల్ బ్యాలెన్స్ చూడండమ్మా, ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి అంటే ఇలా ఉంటుంది. ఇది పర్టిక్యులర్స్, ఇది డెబిట్, ఇది క్రెడిట్. మీరు ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ వేస్తారు, జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్ వేస్తారు, లెడ్జర్స్ని బ్యాలెన్స్ చేసి ఆ బ్యాలెన్స్ అమౌంట్స్ తీసుకొచ్చి ఈ ట్రయల్ బ్యాలెన్స్లో వేస్తారు. అవునా? ఈ ట్రయల్ బ్యాలెన్స్లో వేసేటప్పుడు సపోజ్ క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ అనే ఒక అకౌంట్లోంచి బ్యాలెన్స్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. క్యాపిటల్ 1 lakh ఉంది, క్యాపిటల్ ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఇది క్రెడిట్ 1 lakh వేయాల్సింది పొరపాటున నువ్వు 10,000 వేసావనుకో, నీ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందా? నువ్వు అకౌంట్లో ఎంత ఉందో అంతే అమౌంట్ ఇక్కడ వేసుకోవాలి, అంతేగాని అక్కడ ఒక అమౌంట్ ఇక్కడ ఒక అమౌంట్ వేసుకుంటే నీకు బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వదు. అంటే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వదు, బ్యాలెన్స్ షీట్ కాదు, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వదు. నువ్వు ఒక లెడ్జర్ వేసి, అంటే ఫస్ట్ మీరు జర్నల్ ఎంట్రీస్, తర్వాత లెడ్జర్, దాన్ని బ్యాలెన్స్ చేసిన తర్వాత మనం ట్రయల్ బ్యాలెన్స్ వేస్తాం. ఈ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయితే అప్పుడు మనకేంటి అంటే మనం వేసిన ఈ లెడ్జర్ బ్యాలెన్సింగ్ కరెక్ట్గా చేసాము అని. ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడు టాలీ ఉండాలి. అంటే ఈ లెడ్జర్స్లో ఏమైతే బ్యాలెన్సెస్ ఉన్నాయో కరెక్ట్ బ్యాలెన్సెస్ తీసుకొచ్చి ఇక్కడ వేయాలి ట్రయల్ బ్యాలెన్స్లో. నువ్వు అక్కడ తప్పు వేసి అక్కడ కరెక్ట్గా రాసి ఇక్కడ తీసుకొచ్చి తప్పు వేసావు అనుకోండమ్మా, మీకు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వదు. అయితే ఇక్కడ నేనేమన్నాను, ₹1,00,000 వేయాల్సింది నువ్వు 10,000 వేసావు, నీకు టాలీ అవ్వదు, ఈ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వదు. అంటే నువ్వు ఎక్కడో తప్పు చేసావని లెక్క. అదేవిధంగా సపోజ్ ఇంకో ఐటమ్ ఉంది, పర్సనల్ అకౌంట్ ఏదైనా ఉంది, రామన్ అకౌంట్ ఉంది, రామన్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ 1 lakh ఉంది, కానీ నువ్వు అసలు ఈ అమౌంటే వేయడం మర్చిపోయావు, అసలు రామన్ అకౌంటే రికార్డ్ చేయలేదు, ఒక పర్సనల్ అకౌంటే ఇక్కడ డెబిట్ వేయలేదు, క్రెడిట్ వేయలేదు, అదంటే కంప్లీట్గా ఒమిట్ చేసేసావు, ఈ ఎంట్రీని కంప్లీట్గా ఒమిట్ చేసావు, దాన్ని ఒమిషన్ అంటారు. సో కంప్లీట్గా ఒమిట్ చేయడం వల్ల నీకు ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవ్వదు, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోతుంది. ఎందుకంటే నువ్వేం చేసావు, అసలు ఇక్కడేమో ₹1,00,000 చేసి తప్పు వేసుకున్నావు, ఇక్కడ అసలు అమౌంటే వేయలేదు, నువ్వు అసలు అమౌంటే వేయలేదు అనుకోండి, అప్పుడు నీకు ట్రయల్ బ్యాలెన్స్తో ప్రాబ్లం ఉండదు, నీకు టాలీ అవ్వదు, అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే, అంటే ఇక్కడ వేయలేదు అంటే నువ్వు లెడ్జర్ అకౌంట్నే కంప్లీట్గా మానేసావు అని అర్థం. రామన్ అకౌంట్ వేస్తాం కదా, రామన్ అకౌంట్ది, ఈ అకౌంటే ఒమిట్ చేసేసావు, నువ్వు అసలు వేయలేదు, రామన్కి సంబంధించిన ఐటమ్స్ ఏవి రికార్డ్ చేయలేదు. రామన్కి డెబిట్ చేయాలి, క్యాష్కి క్రెడిట్ చేయాలి అంటాం కదా, ఇవి ఏవి నువ్వు రికార్డ్ చేయలేదు కాబట్టి దట్ విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ ట్రయల్ బ్యాలెన్స్. అంటే ఇది కంప్లీట్గా ఒమిట్ చేసేసావు నువ్వు. సో నువ్వేమనుకున్నావు, నువ్వు చేసిందే కరెక్ట్ అనుకున్నావు, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోయింది, బట్ దట్ ఈస్ రాంగ్. ఇక్కడ దిస్ ఈజ్ ఒమిషన్. ఓకే, దట్ ఈస్ ఒమిషన్. ఓకేమా? సో మిగతాది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుమారో వన్స్ అగైన్. ఈ ఒమిషన్ నుంచి కానీ మళ్ళీ కమిషన్ నుంచి కానీ నేను టుమారో ఐ టేక్ ది క్లాస్. మళ్ళీ అన్నీ ఒకటేసారి చెప్తే మైండ్ అర్థం కాదు. సో ఈ ఎర్రర్స్ అనేది నేను రేపు చెప్తానమ్మా ఒకసారి మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ.